One man, third MPC, first MPCS, second set data structures using C. With this class today we are concluding your syllabus kana. ఈ క్లాస్ తో మనం మొత్తం సిలబస్ ఈ రోజుతో మనం మీ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ఈ రోజుతో మొత్తం కంక్లూడ్ చేసుకున్నాం. టుడే కాన్సెప్ట్స్ we are discussing about the binary search. ఓకేనా, మనం బైనరీ సెర్చ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ చూసుకుంటున్నాం. ఈ బైనరీ సెర్చ్ అంటే ఏంటి అంటే బిఫోర్ కాన్సెప్ట్ మనం చూసుకున్నది ఏం చూసుకున్నంటే సీక్వెన్షియల్ సెర్చ్ చూసుకున్నాం. హౌ వీఆర్ సర్చింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇన్ అరే. ఒక అరే అవ్వచ్చు, ఒక ట్రీ కావచ్చు, గ్రాఫ్ లో కావచ్చు, సీక్వెన్షియల్ ఒక ఎలిమెంట్స్ ని వన్ బై వన్ అంటే సీక్వెన్షియల్ ద ఫామ్ ఆర్డర్ గా ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఎలిమెంట్ కి సీక్వెన్స్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఇట్ మస్ట్ సాటిస్ఫై, ఇట్ మస్ట్ ట్రావెల్స్ ఆల్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ సెర్చ్ చేసుకుని వెదర్ ద యూజర్ ఇన్పుట్ హ్యాస్ ఫౌండ్ ఆర్ నాట్. ఓకేనా, అంటే ఇఫ్ ద యూజర్ ఇన్పుట్ వాస్ ఫౌండ్ ఇన్ అట్ ద మిడిల్ ఆఫ్ ద సచ్ అంటే యూజర్ ఇన్పుట్ మధ్యలో మనకి ఫైండ్ చేసుకున్నట్టయితే దేర్ ఇస్ నో నీడ్ టు చెక్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. ఆ అరేలో కానీ ఆ ట్రీలో కానీ యూజర్ ఏదైతే ఇన్పుట్ కోసం ఫైండ్ చేసుకున్నాడో ఆ ఇన్పుట్ ఇఫ్ ద యూజర్ హ్యాస్ ఫౌండ్ ఇన్ మిడిల్, ఓకేనా, ఆ మిడిల్ లో ఫైండ్ చేసుకుంటే ఈ నాట్ గో ఫర్ అదర్ సచ్. ఓకేనా, ఇక్కడ సీక్వెన్స్ సచ్ ఇన్ ద సెన్స్ ఈ సీక్వెన్షియల్ లో ఈ షుడ్ కంపేర్, ఈ షుడ్ ట్రావెల్ ఆల్ ద ఎలిమెంట్స్, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ని ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఓకేనా, ఆర్ బాటమ్ టు టాప్ అన్ని సెర్చ్ చేసుకుంటూ అప్ టు యూజ్ ద ప్రిస్క్రైబ్డ్ అవుట్పుట్ హ్యాస్ సాటిస్ఫైడ్. ఓకేనా, యూజర్ ఏదైతే ఇన్పుట్ కోసం వెతుకుతున్నాడో సెర్చ్ చేస్తున్నాడో ఆ ఇన్పుట్ దొరికే వరకు యూజర్ సెర్చ్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ అబౌట్ సీక్వెన్స్ సెర్చ్. ఇక్కడ బైనరీ సెర్చ్ అనేసరికి బైనరీ సెర్చ్ ఇస్ ఫాస్ట్ సెర్చ్ అల్గోరిథం అన్న. ఇది ఒక ఫాస్ట్ సెర్చ్ అల్గోరిథం. అంటే యూజింగ్ బైనరీ సెర్చ్ వీ కెన్ సెర్చ్ ఎలిమెంట్స్ ఫాస్ట్ అన్న. ఓకేనా, బైనరీ సెర్చ్ ఇస్ ఫాస్ట్ సెర్చ్ అల్గోరిథం. బైనరీ సెర్చ్ అన్న, ఈ బైనరీ సెర్చ్ ఏంటంటే ఫాస్ట్ సెర్చ్ అల్గోరిథం. ఇది ఫాస్ట్ సెర్చ్ యూజింగ్ దిస్ బైనరీ సెర్చ్ వి కెన్ సెర్చ్ ఎలిమెంట్స్ ఫాస్ట్ అన్న. ఓకేనా, విత్ ఇంకా ఇది రన్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఈ రన్ టైం కాంప్లెక్సిటీ విత్ రన్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే మనం సీక్వెన్స్ చెప్పిన కాంప్లెక్సిటీ దీని కూడా సేమ్ అప్లై చేస్తున్నా. సీక్వెన్స్ కూడా బిగ్ O ఆఫ్ log n. ఇది రన్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటేనా మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా సీక్వెన్షియల్ కి ఎంత అయితే ఏ రన్ టైం కాంప్లెక్సిటీ ఎంత అయితే ఉందో సేమ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ O అన్న. దీన్ని బిగ్ O అంటాం. ఓకే, బిగ్ O ఆఫ్ log n. ఓకేనా, log n అంటే ఎంత వరకు మీ ఫార్ములా తెలుస్తుంది, log n ఫార్ములా. ఓకేనా, ద సెర్చ్ అల్గోరిథం వర్క్స్ ఆన్ ద ఈ సెర్చ్ అల్గోరిథం దేని మీద వర్క్ చేస్తుందంటే సేమ్ మీకు చెప్పాను కదా ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఈ సెర్చ్ అల్గోరిథం వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్కర్. అంటే డివైడ్ అండ్ కాన్కర్ ఇన్ ద సెన్స్ ఈ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్కర్ అంటే యూజింగ్ అంటే విభజించి పాలించడం అన్న. అంటే ఇట్ డివైడ్స్ ద ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ మనం ఏదైతే మన లిస్ట్ లో తీసుకున్నామో మన ఏరియాలో తీసుకున్న ఎలిమెంట్స్ ని ఏం చేస్తుంటే ఆ ఎలిమెంట్స్ డివైడ్ చేసుకుని ఆ ఎలిమెంట్స్ ని గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుని ఆ ఎలిమెంట్స్ గ్రూప్స్ సెర్చ్ చేసి అప్పుడు ఆ ఎలిమెంట్స్ డివైడ్ చేసుకున్నాక ఆ ఎలిమెంట్స్ సెర్చ్ చేసి ఆ ఎలిమెంట్స్ అంటే సపోజ్ నానా ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ గోల్డ్ చైన్, మన గోల్డ్ చైన్ కానీ ఏదైనా కానీ ఎక్కడైనా మనం పోగొట్టుకుంటే, ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ గోల్డ్ చైన్ ఆర్ ఎనీథింగ్, మన ఏదైనా గోల్డ్ చైన్ కావచ్చు ఏదైనా కావచ్చు, మన ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ప్లేస్, మన ఎక్కడైనా మన గోల్డ్ చైన్ కావచ్చు ఏదైనా కావచ్చు నాన్న, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎనీథింగ్ ఎక్కడైనా మనం పోగొట్టుకుంటే వాట్ వి డూ అంటే మనం వీ హ్యావ్ డివైడ్ ద ప్లేసెస్. మనం కేటగిరీస్ గా వీఆర్ టేకింగ్ డివైడింగ్ ఆ ప్లేసెస్ మనం కేటగిరీస్ వైజ్ గా మనం డివైడ్ చేసుకుని ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్వచ్ఛందంగా వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్కర్. ఇది డివైడ్ అండ్ కాన్కర్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. అంటే ఇఫ్ యూ లాస్ట్ ఎనీథింగ్ అంటే ఒక గోల్డ్ చైన్ మనం దాని లాస్ట్ చైన్ ఎనీ ప్లేస్ ఏదైనా మనం గోల్డ్ చైన్ కానీ ఆర్నమెంట్ ఎక్కడైనా మర్చిపోతే ఏదైనా పెట్టి మనం
లాస్ అవుతే కనుక ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏం చేస్తామంటే వీ డివైడ్ ద ప్లేసెస్. ఆ ప్లేసెస్ మనం డివైడ్ చేసి మనం ఏం చేస్తామంటే వీఆర్ సర్చింగ్. ఓకేనా, మనం సర్చ్ చేసుకుంటాం. ఇంకా అలా కాకుండా ఇంకేం చేస్తామంటే మన ఎల్డర్స్, మనం గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఇన్ ఓల్డెన్ డేస్ టు ఫిల్టర్ ద స్టోన్స్ ఫ్రమ్ గ్రెయిన్ ఆఫ్ స్టోన్స్ ఫ్రమ్ వీట్. ఓకేనా, ఆ రైస్, వీటిలో నుంచి రైస్ నుంచి స్టోన్స్ ని వేరడానికి, అంటే మన బియ్యంలో రాళ్ళు వేయడానికి వాళ్ళు ఏం చేసేవారంటే దే యూస్ టు సెపరేట్, అంటే అంటే ఆ సాక్ ఆఫ్ ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ ని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం వాళ్ళు తీసుకుని ఆ ఫిల్టర్, ఆ రైస్ నుంచి రాళ్ళు సెపరేట్ చేసి వాళ్ళు అలా దే యూస్ టు డివైడ్, అక్కడ అలా డివైడ్ చేసుకుని వాళ్ళు అలా చేస్తారు. ఇంకేం చెప్పాలంటే నోవేడేస్, ఓకేనా, అలా వాళ్ళు ఫిల్టర్ చేసి ఆ రాయిల్ని సర్చ్ చేసుకుని రైస్ని ఒక స్టోన్స్ నుంచి సెపరేట్ చేసి వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా మనం ఇక్కడ అక్కడ కూడా ప్రిన్సిపల్ డివైడ్ అండ్ కాన్కర్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా డివైడ్ అండ్ కాన్కర్ ఇన్ ద సెన్స్ మనం వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు సర్చ్, ఏదైతే ఎలిమెంట్స్ కోసం మనం సర్చ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ ని వీఆర్ డివైడింగ్, అంటే ఇక్కడ వర్క్ డివైడ్ చేసి మనం సర్చ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ డివైడ్ అండ్ కాన్కర్. అక్కడ డివైడ్ అండ్ కాన్కర్ చేసుకున్నాం. ఓకేనా, అంటే విభజించి, అంటే మనం ఒక ఎలిమెంట్స్ ని వీఆర్ డివైడింగ్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ వాంట్ టు ఫైండ్, ఏదైతే ఎలిమెంట్స్ కోసం మనం సెర్చ్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్ ని మనం, ఓకేనా, సెర్చ్ చేసుకుని డివైడ్ చేసి వీఆర్ సర్చింగ్ అండ్ కాన్కర్ ఇన్ ద సెన్స్ వీఆర్ సర్చింగ్ అండ్ వీఆర్ ఫైండింగ్ ద ఎలిమెంట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ దిస్ అల్గోరిథం టు వర్క్, ఓకేనా, ఈ అల్గోరిథం ని డివైడ్ అండ్ కాన్కర్ యూజ్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే ఇది వర్క్ ఇట్ వర్క్స్ ద ప్రాపర్ గా వర్క్ చేస్తుందనా. ఓకేనా, ద డేటా కలెక్షన్ అండ్ షుడ్ బి ఇన్ సార్టెడ్ ఫామ్. ఆ డేటా కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ద డేటా కలెక్షన్ విల్ బి ఇన్ సార్టెడ్ ఫామ్ అంటే డేటా కలెక్షన్ అనేది ఒక ఆర్డర్ లో ఉంటుంది. ఒక సార్టెడ్ ఫామ్ లో ఉంటుంది డేటా కలెక్షన్ అనేది. ఓకేనా, బైనరీ సెర్చ్ లుక్స్ ఫర్ ఎ పర్టికులర్ ఐటమ్. ఈ బైనరీ సెర్చ్ ఏం చేస్తుంటే ఇట్ ఆల్వేస్ లుక్ ఫర్ ఈ బైనరీ సెర్చ్ అనేది పర్టికులర్ ఐటమ్ కోసం ఇట్ ఆల్వేస్ కంపేరింగ్ అన్ ఐటమ్స్ అన్న. when we searching an items, ఈ బైనరీ సెర్చ్ ఇట్ ఆల్వేస్ కంపేర్ ద ఐటమ్స్ అన్న. ఇట్ విల్ కంపేర్ ద ఐటమ్స్ బై కంపేరింగ్ ద మిడిల్ మోస్ట్ ఐటమ్స్ ఆఫ్ ద కలెక్షన్స్. అంటే దీంట్లో మన కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ లో మిడిల్ ఎలిమెంట్స్ ని, ఓకేనా, మ్యాచ్ చేసుకుని ఇఫ్ మ్యాచ్ అక్కర్స్, ఆ ఎలిమెంట్స్ యొక్క మ్యాచ్ అక్కర్ అయితే చేస్తే ఏం చేస్తుంటే దాని ఇండెక్స్ ఆఫ్ ఐటమ్ ఇస్ రిటర్న్. ఆ ఇండెక్స్ ఆఫ్ ఐటమ్ ని ఎక్కడైతే మ్యాచ్ ఫైండ్ చేస్తుందో, సపోజ్ 10, 19, 34, 55, ఇది నాకు అవునా 0, 1, 2, 3. ఓకేనా, నా ఐటమ్ ఇండెక్స్, నేను ఐటమ్ ఏదైతే 34 నా ఐటమ్ అయింది, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఏంటంటే 2 నా. ఓకేనా, అప్పుడు నేను సెర్చ్ చేసిన ఇండెక్స్ యొక్క వాల్యూని నేను రిటర్న్ చేసుకున్నా. అంటే ఇండెక్స్ వాల్యూ ఇక్కడ నాకు ఐటమ్ నేను ఎక్కడ ఫైండ్ చేసుకుంటే నా వాల్యూ 2, ఇండెక్స్ వాల్యూ 2 లో ఫైండ్ చేసుకున్నాను కాబట్టి దాని యొక్క వాల్యూని నేను రిటర్న్ చేసుకుంటున్నాను. ఓకేనా, అంటే ఆ ఇండెక్స్ వాల్యూ బట్టి నా ఐటమ్ అనేది ఆ ఇండెక్స్ వాల్యూలో ఉన్నదని నేను ఐడెంటిఫై చేసుకుంటాను. ఇండెక్స్ ఐటమ్ ఇస్ రిటర్న్. ఓకే, ఇఫ్ ద మిడిల్ ఐటమ్ ఇస్ గ్రేటర్ దాన్ ద ఐటమ్, నేను ఏదైతే సెర్చ్ చేసుకున్నానో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ గోయింగ్ టు సెర్చ్, ఆ ఎలిమెంట్ ఆఫ్ మిడిల్ ఐటమ్ అనేది గ్రేటర్ దాన్ ద ఐటమ్ అయితే దెన్ ఐటమ్ ఇస్ సర్చ్డ్ ఇన్ ద సబ్ అరే. ఆ ఐటమ్ ఎక్కడ సెర్చ్ చేసుకుంటాను, సబ్ అరేలో సెర్చ్ చేసుకుంటాను టు ద లెఫ్ట్ ఆఫ్ ద మిడిల్ ఐటమ్. ఓకేనా, మన ట్రీస్ లో చూసాం కదా మనం ఎక్కడ సెర్చ్ చేసుకుంటామంటే, ఓకేనా, లెఫ్ట్ బిగ్ ఐటమ్స్ తీసుకున్న అరేస్ వాట్ ఆర్ సెర్చ్ ఐఎమ్ గోయింగ్, ఆ సెర్చ్ అనేది బిగ్ ఐటమ్ నెంబరు నేను తీసుకున్న బిగ్ అరేలో ఉన్న ట్రీ కన్నా బిగ్ ఎలిమెంట్ అయితే నేను లెఫ్ట్ సబ్ ట్రీలో నేను చూసుకుంటాను, లెఫ్ట్ సబ్ నోడ్ లో చూసుకుంటాను. స్మాల్ అయితే రైట్ సబ్ నోడ్ చూసుకుంటాను చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే ప్రాసెస్ నేనా. ఓకేనా, ద ఐటమ్ ఇస్ సెర్చ్డ్ ఫర్ ఎన్ array sub array to the right array and the middle of the item. This process continues on the sub array as well until the size of the, ఓకేనా, ఆ ఐటమ్ ఎప్పుడు సెర్చ్ చేసుకుంటే ద సైజ్ ఆఫ్ ద అరే ఈజ్ 0. ఆ ఐటమ్ యొక్క సబ్ అరే ఒక ఐటమ్ 0 అయ్యే వరకు నేను సెర్చ్ చేసుకుంటానా. హౌ బైనరీ సెర్చ్ వర్క్స్, ఈ బైనరీ సెర్చ్ ఎలా వర్క్ చేస్తుంటే బైనరీ సెర్చ్ ఇస్ టు వర్క్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ టార్గెట్ అరే. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక వాట్ ఎవర్ ద టార్గెట్ అరే వి వాంట్ టు ఫైండ్. ఓకేనా, అది కంపల్సరీ ఆ టార్గెట్ అరే అంటే సపోజ్ దానా ఇఫ్ యూ హ్యావ్ అసైన్ టు, మనకి ఏం చేస్తామంటే ఈయన వీఆర్ ఆర్డరింగ్, అంటే ఒక
పోలీస్ ఇస్ ఎన్కౌంటర్ టు సర్చ్ ఫర్ థీఫ్. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకోవడానికి ఇచ్చినప్పుడు సచ్ దట్ ఆ టార్గెట్ వాడు దొరికే వరకు వాడు ఏం చేస్తాడంటే యూస్ టు సర్చ్ ఫర్ ద పర్సన్. ఆ పర్సన్ దొరికే వరకు వాడు ఈ హీ యూస్ డిఫరెంట్ ఎగ్జిక్యూషన్స్, వాడు డిఫరెంట్ ఎగ్జిక్యూషన్స్ డిఫరెంట్ ప్లాన్స్ వాడు ఎగ్జిక్యూట్ చేసి ఆ దొంగ దొరికే వరకు వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడనా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే వాట్ ఆర్ ద టార్గెట్ ఎలిమెంట్ వీ వాంట్ టు ఫైండ్, ఏదైతే ఆ దొరికే వరకు అది ఏం చేస్తుంటే ఇట్ షుడ్ వర్క్. ఓకేనా, అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, వి షల్ లెర్న్ ద ప్రాసెస్ బైన సచ్ విత్ పిక్టోరియల్ ఎగ్జాంపుల్ అన్న. ఒక పిక్టోరియల్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఈ ప్రాసెస్ని మనం చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ మీకు ఇది చెప్పానా. ఓకే, ఓకే అదే తీసుకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా సెర్చ్ చేసుకోవాలో చెప్తానా. ఓకేనా, 10 14 ఓకేనా 19 26 27 31 33 35 42 44. తీసుకున్నానా. ఏంటంటే ఇక్కడ నా సైజ్ సరే ఎంతంటే ఓకేనా 0 1 2 3 4 5 6 7 8 9 నా సైజ్ సరే ఎంత అన్నా 9. ఓకేనా, ఇక్కడ మిడ్ ఇక్కడ ఏం తీసుకుంటే మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే నా మిడ్ అనేది ఓకేనా మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై. ఆ మిడ్ అనేది లో కన్నా లో ప్లస్ హై. ఓకేనా, లో ప్లస్ హై లో ప్లస్ హై మైనస్ లో బై 2. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ అనేది లో ప్లస్ హై ఓకేనా ప్లస్ హై మైనస్ లో బై 2. ఓకేనా, ఇక్కడ లో ప్లస్ అంటే హీర్ ఏమవుతుందంటే లో అనేది ఈజ్ ఈక్వల్ టు చూడండి లో అంటే నా జీరో, నా లో ఏమవుతుంది 0 ప్లస్ హై హై ఏమవుతుందన్న 9 మైనస్ 0 బై 2. ఓకేనా, ఏమవుతుంది అప్పుడు 9 మైనస్ 0 అంటే 9 అన్న 9 బై 2 అంటే 4.5 వస్తుంది. ఓకేనా, నా 4.5 అంటే ఓకేనా నా 1 2 3 4 నా ఫోర్త్ వాల్యూ 27. నా మిడ్ వాల్యూ ఏమవుతుందంటే ఓకేనా 27 అనేది నా మిడ్ వాల్యూ అవుతుందన్నా. ఈ విధంగా నేను చూసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకుంటే ఇక్కడ నా 27 వాల్యూ ఇక్కడ వరకు నా మిడ్ వాల్యూ దొరికే ఇక్కడ వరకు నా మిడ్ వాల్యూ బాగుంది. I'm considering the mid value 4 is 27. Okay, 27 which is not match as value is greater than 27. Okay, నాకు వాల్యూ అనేది 27 is not మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నాకు 27 అనేది నా వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ కదా. అంటే నేను ఏం తీసుకుంటాను హైయెస్ట్ వాల్యూ కావాలని ఫైండ్ చేసుకున్నాను కాబట్టి నా హైయెస్ట్ వాల్యూ అది కాదు కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను సెర్చ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెర్చ్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేసుకుంటే సేమ్ ఫామ్ ఇక్కడ ఇక్కడ వరకు సెర్చ్ అయిపోయింది. ఐ హావ్ సెర్చ్ ఫ్రమ్ అరే ఇక్కడ ఫస్ట్ దిస్ వాల్యూ నా వాల్యూ తీసుకున్న సర్చ్కి ఐడెంటిఫై అయినా అండ్ ఇక్కడ వరకు సెర్చ్ చేసుకున్నా ఈ వాల్యూ నా హైయెస్ట్ వాల్యూ అనేది 27.
కాదు కాబట్టి నెక్స్ట్ నేను ఇంకేం చేస్తానంటే లో ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ నేను ఏం అప్లై చేస్తానంటే నెక్స్ట్ ఫార్ములా ఇంకోటి తీసుకున్నాను నా సర్చ్ ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి ఏం తీసుకున్నాను లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ఓకేనా మిడ్ ప్లస్ 1 అండ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ మిడ్ ఏమవుతుందంటే మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై ఓకేనా లో ప్లస్ హై ప్లస్ మైనస్ నానా లో బై 2 ఓకేనా అంటే ఇప్పుడు ఏమవుతుంది ఓకేనా అంటే అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ కంపారిజన్ చేసుకున్నప్పుడు నాకు ఏమొస్తుందంటే మిడ్ ప్లస్ 1 అంటే లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 లో ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందనా ఓకేనా నా లో అనేది నా 5 అవుతుంది నా ఫిఫ్త్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నా ఫిఫ్త్ వాల్యూ 31 అవుతుంది ఓకేనా ఓకే నా 31 కూడా కాదు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను లొకేషన్స్ ని మళ్ళీ నేను చేంజ్ చేసుకుని ఇక్కడ వరకు నేను కంపేర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఓకేనా ఈ విధంగా నేను బైనరీ సెర్చ్ చేసుకున్నప్పుడు నాకు లో వాల్యూ 31 అవుతుంది అంటే అప్పుడు నేను తీసుకున్న వాల్యూ ఈ మిడ్ వాల్యూ 31 కి నాకు యాక్యురసీగా ఫైండ్ చేసుకున్నాను కాబట్టి నా మిడ్ వాల్యూ అనేది 31 అవుతుందనా ఈ విధంగా నేను బైనరీ సెర్చ్ లో సెర్చ్ చేసుకుని నేను మిడ్ వాల్యూ లో వాల్యూని ఫైండ్ చేసుకున్నాను ఈ విధంగా మిడ్ వాల్యూని మనం ఫైండ్ చేసుకుంటున్నాను బైనరీ సెర్చ్ ని ఓకేనా నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్స్ దీంట్లో this is about all about your binary search tree na next moving to next concepts of today's class last concept of today's class na we are discussing about the index sequence search okay na index sequence search మనం డిస్కస్ చేసుకున్నాం ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ ఓకేనా ఈ సెర్చ్ లో మనం దిస్ మెథడ్ సర్చింగ్ మెథడ్ ఫస్ట్ ఏం చేస్తుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఇండెక్స్డ్ ఫైల్స్ ఇక్కడ ఏం చేస్తుంటే ఈ సీక్వెన్స్ లో మనం ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం ఈ సెర్చ్ లో ఫస్ట్ ఇండెక్స్ ఫైల్ ఇస్ క్రియేటెడ్ ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నానా నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాక ద కంటెంట్స్ సమ్ స్పెసిఫైక్ గ్రూప్ ఇండెక్స్ ఫైల్ లో ఏం చేస్తుంటే స్పెసిఫైక్ గ్రూప్ అనేది కంటెంట్ ఉంటాయి ఆ ఇండెక్స్ ఫైల్ లో నేను ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఇండెక్స్ ఫైల్ లో కంటెంట్స్ సమ్ స్పెసిఫైక్ గ్రూప్ ఇక్కడ ఇండెక్స్ ఫైల్ ఏమవుతుందంటే స్పెసిఫిక్ గ్రూప్ అనేది కంటెంట్ చేసి ఉంటుంది స్పెసిఫిక్ గ్రూప్ ఉంటుంది ఇండెక్స్ ఫైల్ లో స్పెసిఫిక్ గ్రూప్ ఉంటుంది ఓకేనా కంటెంట్ స్పెసిఫిక్ గ్రూప్ ఆర్ డివిజన్స్ ఆఫ్ రిక్వైర్డ్ రికార్డ్స్ ఒక డివిజన్స్ ఉంటాయి స్పెసిఫిక్ గ్రూప్ ఆర్ డివిజన్స్ ఆఫ్ ఏముంటాయి డివిజన్స్ లో ఏముంటే ఓకేనా డివిజన్స్ ఆఫ్ రిక్వైర్డ్ రికార్డ్స్ ఏమైతే రికార్డ్స్ మనకి అవసరమో ఆ రిక్వైర్డ్ రికార్డ్స్ ఈ డివిజన్స్ లో ఉంటాయి ఆ రిక్వైర్డ్ రికార్డ్స్ ఏమైతే మనకు అవసరమైన రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా ఈ డివిజన్స్ ఉంటాయి when the index is obtained ఎప్పుడైతే మనకి ఇండెక్స్ అనేది వచ్చిందో the particular indexing takes less than points అంటే సపోజ్ అలా మనం when we are creating a when we are writing a record మన రికార్డ్ రాసినప్పుడు వాట్ ఆర్ ద ప్రాక్టికల్స్ we are writing అంటే మన ప్రాక్టికల్స్ ఏమేమి రాసిన అన్ని కూడా మనం we are writing index ఓకేనా ఇండెక్స్ రాస్తే ఫస్ట్ ప్రాక్టికల్ ఫ్రమ్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఫస్ట్ ప్రాక్టికల్ ఉంది అండ్ సెకండ్ ప్రాక్టికల్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ ఉంది అనేది కూడా మనం రాస్తాం అండ్ ఆల్సో ఓకేనా ఆ ఇండెక్స్ వల్ల మనం ఏం చేస్తామంటే వీ కెన్ లొకేట్ వాట్ ఎవర్ ద మెటీరియల్ కంటెంట్స్ ఆ ఇండెక్స్ లో ఏమైతే మెటీరియల్స్ ఉన్నాయి ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ ఇండెక్స్ లో మనం క్రియేట్ చేయడం అని తెలుసుకోవచ్చు ఇక్కడ కూడా ఇండెక్స్ అంటే మనం యూజింగ్ దిస్ ఇండెక్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆ గ్రూప్ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయి ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏమైతే డేటా ఉంది అనేది అన్ని కూడా మన ఇండెక్స్ లో మనం క్రియేట్ చేసుకొని చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండెక్స్ ఓకేనా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఈ ఇండెక్స్ ఫైల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి
And next వచ్చేసరికి characteristics of indexed sequence search. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఈ ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ ఇస్ ఏ సార్టెడ్ ఇండెక్స్ అన్న. ఇది సార్టెడ్ ఇండెక్స్ అంటే ఇట్ వాస్ ఏ సార్టెడ్ అంటే ఇట్ వాస్ ఆర్డర్డ్ అంటే ఇది మనం ఫిల్టర్ చేసి వీ హ్యావ్ కెప్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఫ్రమ్ 1 to ఆల్ఫాబెటికల్స్ అంటే ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ఏ అన్సార్టెడ్ కదా. అన్సార్టెడ్ అంటే మనం ఈ ఆల్ఫాబెటికల్స్ న్యూమరికల్ తీసుకుంటే ఇట్ వాస్ నాట్ ఇన్ ఆర్డర్డ్. ఇక్కడ ఇదేమవుతుంది ఇండెక్స్ అనేది ఇట్ సీక్వెన్స్ ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ అనేది సార్టెడ్ ఇండెక్స్. ఇది సార్టెడ్ ఇండెక్స్ అన్న. క్యారెక్టరిస్టిక్స్ అనేది సార్టెడ్ ఇండెక్స్ అంటే అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. సార్టెడ్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్ వాస్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. సార్టెడ్ ఇండెక్స్ అన్న ఓకేనా. ఇట్ వాస్ ఎ సార్టెడ్ ఇండెక్స్ ఓకేనా. ఇన్ అడిషన్ టు ద సెర్చ్ ఇస్ సార్టెడ్ ఇండెక్స్ అన్న. ఈచ్ అంటే దీంట్లో ఏమవుతుందంటే ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్స్ పాయింట్స్ టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో ఏమవుతుందంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద ఇండెక్స్ అంటే వాట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈ ఇండెక్స్ ఉన్నాయో పాయింట్స్ టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. అవి దేనికి పాయింట్ చేస్తుంటే బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ కి పాయింట్ చేస్తాను. అంటే ఏం చేస్తుంటే ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్స్ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ ఇండెక్స్ in the ఓకేనా. ఏమైతే ఈచ్ ఇండెక్స్ ఇన్ ద ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్స్ ఓకేనా. ఈచ్ ఎలిమెంట్స్ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్స్ ఈ ఇండెక్స్ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ దేనికి పాయింట్ చేస్తుందంటే ఇట్ పాయింట్స్ టువర్డ్స్ ది బ్లాక్స్ అంటే పాయింట్స్ టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే ఓకేనా. పాయింట్స్ టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే దేనికి పాయింట్ చేస్తుందంటే index points to a block of దేనికి పాయింట్ చేస్తాను టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్. బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. ఈ అరేలో ఎలిమెంట్స్ కి మనం పాయింట్ చేసుకుంటున్నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే ద ఇండెక్స్ ఇస్ సర్చ్డ్ ఫస్ట్. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనం when we took a book నా బుక్ తీసుకుంటే మనం ఏం చేస్తాం when we purchase a new book ఓకేనా. మనం ఒక సి ప్రోగ్రామింగ్ కానీ ఓకేనా డేటా స్ట్రక్చర్స్ బుక్ ని మనం కొన్నామంటే ఫస్ట్ వాట్ వి గో ఫర్ అన్న ఫస్ట్ వి గో ఫర్ ద ఇండెక్స్. ఆ ఇండెక్స్ లో చూసుకుంటాం వాట్ ఆర్ ద కంటెంట్స్ దట్ వాస్ దేర్ ఇన్ దట్ ఓకే. మన సిలబస్ లో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయా లేదని వి షుడ్ నాట్ గో ఫర్ ఆల్ ద టెక్స్ట్ బుక్ అయినా ఫస్ట్ వి గో ఫర్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ లో చూసుకుని ఇట్ వాస్ అన్ని కాన్సెప్ట్స్ మనం ఉన్నాయా లేదని చూసుకుంటాం. ఇఫ్ దట్ కాన్సెప్ట్స్ వాస్ నాట్ దేర్ ఆ కాన్సెప్ట్స్ ఏది లేకపోతే వి విల్ ఎక్స్టెండ్ ద బుక్ అన్న. మనకి మన ఇండెక్స్ పేజ్ లో మనకు కావాల్సిన మన సిలబస్ ప్రకారం కాన్సెప్ట్స్ లేకపోతే మనం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ నెక్స్ట్ బుక్ నానా. మనం నెక్స్ట్ బుక్ తీసుకుని మన బుక్ ఎక్స్టెండ్ చేసుకుంటాం ఓకే. దట్ వాస్ ద కీ రోల్. ఇక్కడ కూడా ఏం చేస్తుంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేసుకుంటామంటే ఇండెక్స్ అనేది ఫస్ట్ సెర్చ్ చేసుకుంటాం. దెన్ ద అరే అండ్ గైడ్స్ ద సెర్చ్ ఆఫ్ ద అరే. అప్పుడు ఇండెక్స్ మనం ఫస్ట్ సెర్చ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంటే ఆ అరేని మనం గైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నా. ఈ విధంగా మన ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా. దిస్ వాస్ అబౌట్ యువర్ సీక్వెన్స్ సెర్చ్ నా ఆల్ అబౌట్ యువర్ సీక్వెన్స్ సెర్చ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మన సీక్వెన్స్ సెర్చ్ కోసం మనం చూసుకున్న ప్రోగ్రామ్ ఓకే. ఇండెక్స్ ఎలా అంటే ఇండెక్స్ ఇస్ క్రియేటెడ్ ఇండెక్స్ ఫైల్ ఫస్ట్ ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ లో ఫస్ట్ ఇండెక్స్ ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ ఇండెక్స్ లో మనకి ఏముంటుందంటే యూజింగ్ దిస్ ఇండెక్స్ మనకి ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆర్ డివిజన్స్ ఆఫ్ రిక్వైర్డ్ రికార్డ్స్. ఆ ఇండెక్స్ లో ఒక స్పెసిఫిక్ గ్రూప్ కి రికార్డ్స్ కి ఆ ఇండెక్స్ లో మనం డివిజన్స్ కింద క్రియేట్ చేసుకుంటాం ఓకేనా. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సీక్వెన్స్ సెర్చ్ లో ఇది ఇండెక్స్ అనేది సార్టెడ్ ఇండెక్స్ అన్న. సార్టెడ్ ఇండెక్స్ అంటే దిస్ వాస్ అరేంజ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్ లో ఒక ఇండెక్స్ ని అరేంజ్ చేసిందని సార్టెడ్ ఇండెక్స్ అంటాం. ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండెక్స్ పాయింట్స్ టు ఏ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. ఆ ఎలిమెంట్స్ లో ఏమైతే ఈ ఇండెక్స్ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క బ్లాక్స్ ని అరేస్ లో ఉన్న బ్లాక్స్ ని మన ఇండెక్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పుకుంటున్నా. దిస్ వాస్ అబౌట్ యువర్ సీక్వెన్స్ సెర్చ్ యూజింగ్ ఇండెక్స్ సీక్వెన్స్ సెర్చ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సీనా ఓకేనా. దీంట్లో మనకి ఒక సింపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ సింపుల్ ప్రోగ్రామ్స్ అనేది మీకు ఐ విల్
పోస్ట్ యువర్ మనకి మెటీరియల్ వస్తానా ఓకేనా దట్స్ అబౌట్ టుడే క్లాస్ ఓకేనా విత్ దిస్ వీఆర్ కన్క్లూడింగ్ యువర్ సిలబస్ నానా ఈ రోజుతో ఈ సిలబస్ ని కన్క్లూడ్ చేసుకుంటున్నా ఇఫ్ పాసిబుల్ ఇఫ్ ఎనీ క్లాస్ ఐ విల్ రివైజ్ అగైన్ మై ఫస్ట్ అవర్స్ నానా దట్స్ ఇట్ థ్యాంక్ యూ టుడేస్ క్లాస్ దట్స్ ఇట్ అబౌట్ యువర్ ఆల్ అబౌట్ యువర్ డేటా స్ట్రక్చర్స్ ఫుల్ ఫ్లెజ్ సిలబస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ నానా with this I am concluding your semester and end class of today's class thank you ma'am